మనకు సెప్టెంబర్ అక్టోబర్ లో ఆదిలాబాద్ లో వర్షాలు తక్కువ పడతాయి భరత్ గారు. అవి కేవలం కడెం ఆయకట్టుకు సరిపోనే మనకు ఫ్లడ్ వస్తుంది. ఆగస్టుతోనే మన కడెం నుంచి ఇంకా నీళ్లు రావడం ఆగిపోతుంది. ఏదైనా సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ లో వచ్చేది కేవలం కడెం ఆయకట్టుకు సరిపోని వస్తాయి. కడెం కింద కూడా దాదాపు 63,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి. బట్ దాన్ని తగ్గించేసి ఇప్పుడు 30,000 ఎకర్స్ కు వాళ్ళు ఇస్తున్నారు అంతే. లాస్ట్ 3 years గా చూస్తే ఎల్లంపల్లికి ఫ్లో అక్టోబర్ 30 వరకు కూడా ఉంటుంది. అక్టోబర్ 25. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి సీజన్ ఎట్లయిపోయింది గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ రకరకాల ఆకాశ నదులు తయారైనాయి. తర్వాత కుండపోత వర్షాలు రావడానికి కారణం క్లౌడ్ బర్స్ట్లు. వాటి మీద ఎంతకాలం నమ్ముకుంటుందాం మనం? ఒక అష్యూర్డ్ సోర్స్ కావాలన్నా లేకుంటే కానీ నేను వారం రోజుల క్రితం 15 రోజుల క్రితం చెప్పాను చూడండి. అంటే ఎల్లంపల్లికి ఆగస్ట్ అయితే కంపల్సరీగా వరద వస్తుంది. ఎందుకంటే ఆగస్ట్ వస్తుంది అంతే, అంతవరకే ఆగస్ట్. ఎందుకంటే 20 TMCలే కాబట్టి 20 TMCలు నిండడం ఆగస్ట్ వరకు ఏదో ఒక వర్షం పడ్డా పెద్ద వర్షం పడ్డా 20 TMCలు. ఇప్పుడు మా బ్రదర్ అడుగుతున్నది ఏంది, ఎల్ఎండికి నీళ్ళు ఎట్లా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఉందా మన దగ్గర? ఎల్ఎండికి మెడ్మానర్ నుంచి ఎన్ని లేదా వరంగల్లో పెద్ద వర్షం పడాలి అంతే కదా. వరంగల్ హనుమకొండలో పెద్ద వర్షం పడితే మనం ఎక్కడ పోతున్నాం భరత్? ఆది మానవుల కాలంలోకి పోతున్నాం. ఆది మానవులు కూడా వర్షాల ఆధారంగా పంటలు పండించుకున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు అట్లా తయారైనాయి. నీదంటే నీది క్రియేట్ అంటే నాది క్రియేట్ అంటే నీది. అట్లా కాదు. ఇప్పుడు అట్లా చైనా అట్లా అనుకుంటే 3 గార్జెస్ డామ్ ఎందుకు కట్టింది? అట్లా అంటే నేను అనేది ఏంటంటే నదుల నీళ్లను ఇప్పుడు వెనకట పవిత్ర బంధం సినిమాలో ఒక పాట ఉండేది, ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు అని. 64లో అప్పుడు రాశాడు శ్రీనారాయణ రెడ్డి రాశాడు ఆ పాట. మరి ఉప్పు సముద్రం పాలు చేద్దామా నదుల నీళ్లను? వర్షాల మీద ఆధారపడి బతుకుదామా? గ్యారంటీ ఉంటుందా? రైతు పంట వేసినాక వర్షాలు పడతాయని గ్యారంటీ చెప్పగలుగుతామా? సీజనల్ చిరపుంజిలో 4,500 మిల్లీమీటర్ల వర్షపాతం పడే కాడ కరువు వస్తుంది. అంటే బాగా వర్షాలు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లానేమో సర్ప్లస్ ఉంది, ఆదిలాబాద్ జిల్లానేమో మైనస్ ఉంది. అన్నిటికంటే ఫారెస్ట్ కవర్ ఉన్నది భూపాలపల్లి 81%, ములుగు కూడా 81%. అక్కడ షార్ట్ ఫాల్ ఉంటది. వరంగల్ జిల్లాలోనేమో షార్ట్ ఫాల్ ఉంటుంది. షార్ట్ ఫాల్ అంటే సార్ అక్కడ యావరేజ్ రెయిన్ ఫాల్ ఎక్కువ. యావరేజ్ రెయిన్ ఫాల్ చూసుకుంటారు ప్లస్. ఏదైనా కూడా ఇప్పుడు